కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ సమయంలో చిన్న పిల్లవాడయ్యాడు. ఆటలాడుతున్నాడట. ఇక అప్పటి నుంచి రేగి పండ్లు భోగి పండ్లుగా మారిపోయాయి. ఇక మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నర నారాయణులు ఈ బద్రి వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని, వారి తలల మీద దేవతలు బద్రి ఫలాలను కురిపించారని చెప్పబడింది. ఇక ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలు నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెప్తారు. అయితే ఈ భోగి పళ్ళు పోయటం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. పిల్లలకు భోగి పళ్ళు పోయటం ద్వారా ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగి పళ్ళను పోస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఆ శ్రీమన్ నారాయణుని యొక్క దివ్యమైన ఆశీస్సులు లభిస్తాయి. చెడు దృష్టి కూడా తొలగిపోతుంది. తల యొక్క పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకి అమితమైన జ్ఞానం పెరుగుతుంది. రేగుపండు మాత్రమే ఎందుకు వాడతారో తెలుసా? దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్న పిల్లలకు బ్రహ్మరంధ్రం చాలా పలుచగా ఉంటుంది. రేగుపండు పైన ఉండే పొర కూడా పలుచగా ఉంటుంది. ఈ రేగు పళ్ళకు రోగ నిరోధక శక్తినిచ్చే పోషక విలువలు ఉంటాయి. భోగి పళ్ళను పోసే సమయంలో రేగుపళ్ళ నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రేగు పళ్ళను పోస్తారు. ఇక రేగు పండును అక్కఫలం అని కూడా పిలుస్తారు. అక్కుడు అంటే సూర్యుడు. భోగి మరుసటి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపుగా మల్లుతాడు. అందుకే ఆ సూర్య భగవానుడు కరుణ కటాక్షాలు పిల్లలపైన ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలకు ఈ విధంగా భోగి పళ్ళు పోస్తారు. రేగి పండు సూర్య కిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిల్వ చేసుకుంటాయి. కనుక వీటిని తలపైన పోయటం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపైన మరియు శరీరంపైన ప్రభావాన్ని చూపి అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. రేగు పళ్ళతో పాటు బంతిపూల రెక్కలు వాడటం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ నశిస్తాయి. ఎందుకంటే బంతిపూలకు ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం క్రిములు చంపడమే. చర్మ సంబంధమైనటువంటి ఎలాంటి వ్యాధి నుంచైనా ఇట్టే ఉపశమనం కలిగించే లక్షణం ఈ బంతిపువ్వుకు ఉంది. అందుకే ఈ రేగు పళ్ళతో పాటు బంతిపూలను కూడా చల్లుతారు. అయితే భోగి పళ్ళు పోసే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుద్దాం. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసే ముందు చిన్ని కృష్ణుడు విగ్రహాన్ని లేదా పటాన్ని అలంకరించుకుని సిద్ధం చేసుకోవాలి. భోగి పండ్లు ఏ విధంగా సిద్ధం చేయాలి? మొదట సరైన మోతాదులో భోగి పండ్లు అంటే రేగు పండ్లు పెట్టుకోండి. శనగలు వీటిని 3 లేదా 4 గంటల ముందే నానబెట్టాలి. కొన్ని చిల్లర నాణేలు కూడా పెట్టుకోండి. చెరుకు లేదా పడికి బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. బంతి లేదా చామంతి రేకులు, అక్షంతలు ఇవన్నీ కూడా ఒక దగ్గర సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పూజా విధానాన్ని జాగ్రత్తగా వినండి. మొదట స్నానం మరియు వస్త్రధారణ వస్తుంది కనుక ముందుగా భోగి పండు పోసే పిల్లలకు తల స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపజేయాలి. వారి యొక్క నుదుట కుంకుమను బొట్టుగా పెట్టి దేవతామూర్తుడికి దండం పెట్టించాలి. ఇక 2వ దశలో పిల్లలని తూర్పు ముఖంగా పీట మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చోబెట్టాలి. 3వ దశలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతిమ లేదా పటం ముందు దీపం వెలిగించి ఆ కృష్ణుడికి హారతి పట్టాలి. ఇక 4వ దశ భోగి పళ్ళు పోయటం. శ్రీకృష్ణుడికి భోగి పళ్ళతో అభిషేకం చేస్తున్నట్టుగా వేయాలి. ముందుగా స్వామివారి మీద భోగిపళ్ళు వేసి ఆ తర్వాత పిల్లలపైన భోగిపళ్ళు వేయాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకుని 3 సార్లు సవ్య దిశ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్టుగా తిప్పిపోయాలి. అంటే క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ అయితే తిప్పాలి. ఈ విషయాన్ని మరొకసారి గమనించి వేయండి. ఇక మంత్ర జపం విషయానికి వస్తే భోగిపళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ భోగిపళ్ళు పోయాలి. తరువాత అక్షంతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. ఇంట్లో ఉన్నటువంటి మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. పెద్ద ముత్తైదువులు పిలిచి పిల్లలకు భోగిపళ్ళు పోయించాలి. పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఎవరైనా భోగిపళ్ళు పోయవచ్చు. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి మరీ పంపాలి. ఇక దీనిలో ముఖ్యమైనటువంటి నిబంధనలు దిష్టి తీసిన పళ్ళు కనుక తినడానికి నిషిద్ధం. ఆ పండును ఎవరూ లేని చోట గానీ ప్రవహించే నీటిలో కానీ వేయాలి. అందులో ఉన్నటువంటి నాణ్యాలు పేదవారికి పంచవచ్చు. అయితే మొదటిసారి పిల్లలకు భోగి పండును పోస్తున్నట్టయితే పిల్లల వయసు బేసి సంఖ్య